హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధ్యక్షుడైనప్పటికీ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీకి దగ్గర వ్యక్తిగా మారిపోయారు. ఆయన జనసేన పార్టీకంటూ ఓ సిద్ధాంతం, జనసేన పార్టీ కంటే ఓ విధానము పార్టీ పెట్టిన సందర్భంలో మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడుతూ వచ్చారు. బట్ అవన్నీ కూడా సందర్భాన్ని బట్టి సంవత్సరాలు గడిచిన కొద్దీ మారుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆయన సనాతనవాదిగా ఉన్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనను తాను చెప్పుకుంటూ ఉన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్‌ని భారతీయ జనతా పార్టీ బాగా ఎంకరేజ్ చేస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్ మాటకు విలువిస్తూ వస్తుంది. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ సేమ్ ఐడియాలజీతో పనిచేస్తున్నారు లాంటి ఇంప్రెషన్‌కి బలం చేకూర్చేలా భారతీయ జనతా పార్టీ బిహేవ్ చేస్తూ వచ్చింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా అక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఇష్టం లేదు అని చెప్తున్నప్పటికీ, తెలుగుదేశంతో పొత్తు ప్రస్తావన మా దగ్గర తీసుకురావద్దు అని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు తిడుతున్నప్పటికీ, వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరీ పొత్తుకు నేను ఒప్పించానంటూ పవన్ కళ్యాణ్ చెప్పారంటే, పవన్ కళ్యాణ్ మాట మీద భారతీయ జనతా పార్టీ ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఓపెన్‌గా చెప్పారు. సో, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్‌కి భారతీయ జనతా పార్టీ దగ్గర ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది, భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్‌ని ఎంత నమ్ముతుంది, తనకి ఇష్టం లేని పనిని కూడా పవన్ కళ్యాణ్ కోసం చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకొస్తుంది అంటే, పవన్ కళ్యాణ్‌ని భారతీయ జనతా పార్టీ ఎంతగా ప్రేమిస్తుందనే విషయం ఈ విషయం చూస్తే అర్థమవుతుంది. సో, ఇటీవల కాలంలో తిరుపతి లడ్డూ వ్యవహారం సందర్భంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే ఒక కొత్త అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సనాతన ధర్మానికి విఘాతం కలిగితే, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, సనాతన ధర్మాన్ని తప్పుపట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అనే విషయం చెప్పారు. తాను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన నాయకుడిని కాదు, ఈ దేశంలో సనాతన ధర్మానికి ఇబ్బందులొస్తే తాను ముందుంటాను, అవసరమైతే తన ప్రాణాలు ఇస్తాను అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. సో, పవన్ కళ్యాణ్ సౌత్ స్టేట్స్‌లో పవన్ కళ్యాణ్‌కి ఒక గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీ ఉన్నప్పటికీ, ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఈ సౌత్ స్టేట్స్ అన్నిట్లో కూడా పవన్ కళ్యాణ్ గుర్తింపు ఉంది. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటువంటి రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కావచ్చు, ఇటువంటి రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరపున ఆయన క్యాంపెయిన్ చేసొచ్చారు. అలాగే ఇప్పుడు సనాతన ఎజెండాతో దక్షిణ భారతదేశంలో పాగా వేయాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ అటువంటి సనాతన ధర్మాన్ని మోసే అటువంటి ఎజెండాను మోసే ఒక పర్సన్‌గా పవన్ కళ్యాణ్‌ని గుర్తిస్తుందా అనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. దానికి బలం చేకూరుస్తూ పవన్ కళ్యాణ్‌కి ఒక బాధ్యతని భారతీయ జనతా పార్టీ అప్పగించినట్లు కనపడుతోంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ నెల 12, 13, 14 తేదీల్లో దక్షిణ భారతదేశంలోని కీలకమైన ఆలయాలను సందర్శించబోతున్నారు. ఏ ఆలయాలు? ఆయన కేరళ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటన చేయబోతున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటన చేయబోతున్న సందర్భంగా ఆయన 12, 13, 14 3 తేదీల్లో ఆయన పర్యటన ఉండబోతుంది. తమిళనాడులోని అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, వరస రామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వరాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్ని సందర్శిస్తారట. సో, ఈ ఆలయాలన్నింటినీ ఆయన సందర్శించే ఒక ప్రోగ్రామ్‌ని 3 రోజుల పాటు కంటిన్యూస్‌గా పెట్టుకోవడం అంటే, ఈ ప్రాంతాల్లో ఒక అటెన్షన్‌ని డ్రా చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని, భారతీయ జనతా పార్టీ ఎజెండాని సౌత్‌లో బలంగా వినిపించటం కోసం పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారని అర్థమవుతోంది. భారతీయ జనతా పార్టీ తన ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నాలకు కూడా శ్రీకారం చుట్టినట్లు అర్థమవుతోంది. ఓ పక్క తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పాగా వేయడానికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ, వాళ్ళకి అన్ని రకాలుగా కేంద్రం వైపు నుంచి అండదండలు ఇస్తూ అక్కడ పార్టీ ఎమర్జ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ అంత ఈజీగా ఎమర్జ్ కావడం సాధ్యం కాదు అనే విషయం గడిచిన లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి అర్థమైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సినిమా స్టార్లకు సంబంధించిన ఇమేజ్‌ని వాడుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు అని బహుశా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లుంది. ఇప్పటికే తమిళనాడులో విజయ్ ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన ఆ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. సో, ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఈ టైంలో ఈ ఎలక్షన్‌లో అక్కడ బాగా వేయకపోతే, ఈ ఎలక్షన్‌లో ఎంతో కొంత షేర్ చేసుకోకపోతే, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అక్కడ ఎమర్జ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఒక పక్క విజయ్ ఉంటారు, ఒక పక్క డీఎంకే పార్టీ ఉంటుంది, మరో అన్నాడీఎంకే ఉంది. వీటన్నిటి మధ్యలో అక్కడ భారతీయ జనతా పార్టీకి స్పేస్ దొరుకుతుందో లేదో అనే ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. బహుశా దానిలో భాగంగానే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడ అసలు పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఇమేజు, పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన పర్యటనలకు వస్తున్న ప్రాధాన్యత ఏ రకంగా ఉంది అనేది చెక్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్లుగా చూడాలి. దాంతోపాటు కేరళ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీకి 0 స్టేట్‌గా ఉంది. గడిచిన ఎన్నికల్లో ఒక ఎంపీ అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీకి గెలిచారు. అంతకుముందు ఆ పరిస్థితి లేదు. సో, భారతీయ జనతా పార్టీ ఏమాత్రం తమకు స్థానాలు వస్తాయని లెక్కేసుకోలేని రాష్ట్రాల జాబితాలో కేరళ ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమి, సిపిఎం పార్టీ కూటమిలు ఉన్నాయి. 2 కూటమిలో ఏదో ఒక కూటమి అధికారంలో ఉంటుంది. 2 కూటమిలో ఏదో కూటమికి పలు సందర్భాల్లో లోక్సభ స్థానాల్లో మెజారిటీ వస్తూ ఉంది. మొన్న మాత్రం బీజేపీ అక్కడ బోనీ కొట్టింది. సో, కాబట్టి ఇటువంటి స్టేట్స్‌లో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఇటువంటి స్టేట్స్‌లో
మనం ఓట్లు తీసుకురావాలంటే భారతీయ జనతా పార్టీని ముందు పెట్టాలంటే పవన్ కళ్యాణ్ మార్గం అనుకుంటుంది. దానిలో భాగంగా ఆయనతో దేవాలయాల యాత్ర చేయించేందుకు శ్రీకారం చుట్టినట్టు కనపడుతోంది. భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టిన సౌత్ ఇండియా యాక్షన్ ప్లాన్‌కి అంకురార్పణ పవన్ కళ్యాణ్ దేవాలయాల సందర్శనతో మొదలైనట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.